హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్టీ సిరీ వ్లాగ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఉయ్యూరు తిరునాళ్ళకి బయలుదేరానండి. మేమైతే ఉయ్యూరు చేరుకున్నామండి. ఇది విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ తిరునాళ్ళు ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో తెలుసుకుందాం. మనకి ఉయ్యూరు అనగానే మొదటగా గుర్తొచ్చేది వీరమ్మ తల్లి తిరునాళ్ళు. ఈ తిరునాళ్ళు 15 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. మొదటి రోజున వేలాది మంది భక్తులు ఎదురుగంట దీపం, తిరుగుడు దీపాలతో వీరమ్మ తల్లి వారికి స్వాగతం పలుకుతారు. ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు ఈ తిరునాళ్ళు కొనసాగుతాయి. ఇది ఆచారం ప్రకారం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గణేష్ కుమార్ గారి దంపతులు పూజలు నిర్వహించి అమ్మవారికి పసుపు కుంకుమ సారినిచ్చి పుట్టినింటికి తీసుకొస్తారు. ఈ తిరునాళ్ళకు లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఉయ్యూరు పరిసర ప్రాంతాలు జనసముద్రంతో సందడిగా మారుతాయి. ఉయ్యూరు తిరునాళ్ళు ఉయ్యూరులో ఉన్న ప్రతి ఆడపిల్లకి చాలా ప్రత్యేకమైనదండి. ఆడపిల్లలు మెట్టినింటి నుంచి ఖచ్చితంగా పుట్టింటికి వచ్చి వీరమ్మ తల్లి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తారు. అమ్మవారు ఈ 15 రోజులు మాత్రమే తన పుట్టింటికి వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తారు. అమ్మవారు మిగిలిన రోజులన్నీ తన మెట్టినింటిలోనే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. అంతేనండి, నాకు పెద్దగా తెలీదు. నేను కొంచెం అక్కడికి వెళ్ళి తెలుసుకొని చెప్పాను. ఇంకా నాతో పాటు మీరు కూడా తిరునాళ్ళు ఎలా ఉన్నాయి, ఏంటి, అక్కడ హడావుడి ఏంటి అనేది చూసేయండి. ఇంకా మనం తిరునాళ్ళంటే ఫుడ్, జైంట్ వీల్, ఎగ్జిబిషన్ చాలా ఉంటాయి. సో నేను ఆల్మోస్ట్ అన్నీ తీసాను అనుకుంటున్నాను. వీడియో చూద్దాం, మన వ్లాగ్ మొత్తం ఒకసారి చూసేయండి. చిన్నపిల్లలకు కావాల్సిన ప్రతి టాయ్స్ కానీ, మనకి ఇంట్లోకి కావాల్సిన గరెట్లు అన్నీ ప్రతిదీ దొరుకుతుందండి ఇక్కడ. మీరు కూడా వచ్చి ఈ 15 రోజులు ఒక్కసారైనా మీరు వచ్చి తిరునాళ్ళని ఎంజాయ్ చేసి వీరమ్మ తల్లి దర్శనాన్ని పొంది అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు మనం తిరునాళ్ళకి వచ్చేది అప్పడం కోసం. అలాంటి తిరునాళ్ళు అప్పడం కొనుక్కొని తినకపోతే ఎట్లయింది? చూస్తున్నారు కదా, ఈ ఢిల్లీ మసాలా అప్పడం. నేనైతే దీనికోసమే చాలామంది వస్తారు. అది ఏ నూనెలో వేసినా సరే మనకు అప్పడం చూడగానే ఆ నూనె కలర్ ఏమీ కనిపించదు కాబట్టి మనం ఖచ్చితంగా కొనుక్కొని తింటాం. ఇంకా మేము కూడా ఒక అప్పడం తీసుకొని టేస్ట్ చేసాం. మనకి బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మనకు నచ్చిద్ది. కానీ నాకు ఆ మంచూరియాలో ఆయన అలా చేయితో పొడులు వేస్తూ అలా చేస్తూ ఉంటాయి. ఏంట్రా బాబు, ఇదా మేము తినేది అని అనిపించింది. కాకపోతే బయటకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తింటాం కాబట్టి మనం దానికి అన్నిసార్లు అనుకోకూడదు. చూసారేది ఏదో కరువు వచ్చిన వాళ్ళలాగా తింటూనే ఉంటాడు మా బ్యాచ్లో. వెరీ బిజీ నో గో గో గెట్ ఆఫ్.
ఈ 15 రోజులు భక్తులు తమ తమ కోరికలను తీర్చమని అమ్మవారిని కోరుకొని ఇలా దీపాలను వెలిగించి ఏటల్ని వేసి డప్పులతో అంగరంగ వైభవంగా వాళ్ళ మొక్కుల్ని చెల్లించుకుంటారు. అక్కడ పక్కనే మీకు ప్రమిది మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఇంటి నుంచే తీసుకువెళ్ళాలి అనే ఇదేం లేదు. మీకు చెప్పాను కదండి, ఇదిగోండి ఇలానే మీకు పక్కన అమ్ముతూ ఉంటారు. ఎవరు తమ తమ ఇళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దూరం నుంచి ఎవరైనా తిరునాళ్ళకి వెళ్ళి అమ్మవారికి దీపం చూపించాలనుకుంటే మీకు పక్కనే అన్నీ దొరుకుతాయండి. ఇది మొత్తం గుడి బయట అండి. ఆ లెఫ్ట్ సైడ్లో నుంచి అమ్మవారి గుడిలోకి ఎంట్రీ ఉంటుంది. భక్తులు చాలామంది ఉండడంతో దర్శనం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో భక్తులు లోపల అమ్మవారు దర్శించుకోవడానికి. దాని తర్వాత మేమందరం బ్రేక్ డ్యాన్స్ ఎక్కడానికి వచ్చామండి. సో ఇంత దూరం వచ్చి ఏదో ఒకటి ఎక్కకపోతే ఎట్లా అని చెప్పి బ్రేక్ డ్యాన్స్ ఎక్కాం. ఈ రైడ్ అయితే అంత ఏం ఫాస్ట్గా చెప్పలా, బట్ ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ రైడ్ అయిపోయిన తర్వాత మేము కూడా మొత్తం చూసుకొని ఇంటికి బయలుదేరిపోయామండి.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.